బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న షో ఇది. మరో 2 నెలల్లో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటి వరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. దీంతో కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 9కు సర్వం సిద్ధమైంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. దాంతో ఈసారి హౌస్లోకి ఎవరు వెళతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్స్ని పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు టీం. లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఓ క్రేజీ సీరియల్ నటి హౌస్లోకి అడుగు పెడుతోందని టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు, బ్రహ్మముడి కావ్య. సీరియల్స్లో బెస్ట్ సీరియల్గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ ధారావాహికకు ఎంతోమంది అభిమానులున్నారు. టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న ఈ సీరియల్లో నటించిన నటీనటులు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వారిలో కావ్య అలియాస్ దీపికా రంగరాజు ఒకరు. తెలుగు బుల్లితెరపై వంటలెక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పేరుకు తమిళ నటి అయినప్పటికీ పక్కింటమ్మాయిలా తెలుగు ఆడియన్స్కి బాగా చేరువైంది దీపిక. ఇక టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో వచ్చిరాని తెలుగుతో దీపిక చేసే సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్కి వెళ్లాలని ఉందని తెలిపింది. తనకు బిగ్ బాస్ హౌస్లో అవకాశం ఇవ్వాలని కోరుతోంది. తమిళ అమ్మాయి అయిన దీపికా రంగరాజు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక, చాలామంది నన్ను బిగ్ బాస్కి వెడతావా అని అడుగుతున్నారు. ప్రస్తుతం నేను బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నా కాబట్టి వెళ్ళలేను. సీరియల్ కంప్లీట్ అయితే వెడతా. ఇప్పటి వరకు నాకు కాల్ రాలేదు. ఒకవేళ వస్తే వెడతాను. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ వెళితే విన్నర్ టైటిల్ గెలవాలి. నాగార్జున గారు నా చేయి పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది దీపిక.